షార్టేజ్ ఉన్నమాట నిజమే, కానీ నీలాంటి వాళ్ళ వల్ల ఎక్కువ షార్టేజ్ వచ్చేది. బాగానే ఉంది. కొడీలు వేసుకో. 10 రూపాయలు ఉంటాయి, ఆంటీ కొట్టుకెళ్ళి తెస్తాను. నన్ను అడుగుతానులే, కాలావులే. అన్నా చూడన్నా ప్లీజ్ అన్నా, 4 చాలు. సినిమా టికెట్లే మనం ముగ్గురే కదా 4 గంటలు. అన్నా ప్లీజ్ అన్నా, పెట్టేశాడు. ఏంట్రా 4 గంటల సినిమా టికెట్లా? కాదురా, గ్యాస్ సిలిండర్లు. ఓ గ్యాసా? హలో, ఏంట్రా 4 అంటున్నాడు, భోజనాలు ఆడుతున్నాడు అంటే? అడుగుదా అండి. 4 5 లీటర్లు కాదురా, 16 లీటర్లు. రిఫండ్ సన్ఫ్లవర్ ఆయిల్. అలాగే 10 ఐస్ ప్యాకెట్లు కూడా ఇంచి. సరే. ఏంటి భయ టెన్షన్? ఏంట్రా పెద్ద మనిషి ఏమైనా అయ్యావా? భోజనాలు ఆడుతున్నావు? కాదురా, దినం భోజనాలు. నువ్వు కాకలా రావడం లేట్. మన ముగ్గురం కలిసే పోదాంరా, ఇంచక్క ఎగురుకుంటూ వెళ్ళొచ్చు. పేరండి, నా పేరు పప్పండి. ఈడ మాలోకం. అదేమైనా కార్తీక మాసం క్యాస్ట్ భోజనాలు ఏంట్రా కలిసి వెళ్ళడానికి? లేకపోతే బోర్ కొట్టేద్దరా. అరే నువ్వు అర్జెంట్గా అక్కడికి వెళ్ళిపోరా ప్లీజ్, నా పంటలు వచ్చేస్తుంది. ఆహా, ముగ్గురం కలిసే పోదాం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఒరే నువ్వు ఒకసారి ఆగరా. ఇంతకీ భోజనాలు ఎందుకో చెప్పలేదురా? ఏం భోజనాలు రా బాబు, ఆడేమో కలిసిపోదా అంటాడు, నువ్వేమో భోజనాలు అంటావు. అసలు ఎవడు చెప్పుడు నీకు భోజనాలు పెడతానని? అయినా ఒకరు చెప్పాలేంట్రా, 4 ఆయిల్ టీనర్లు, 4 గ్యాస్ బండ్లు, 10 రైస్ బ్యాగులు కూడా అన్నాడు రా. అవన్నీ ఇంట్లోకి రా బాబు. ఇంట్లోకా? పోయే వరకు బయటికి రాకూడదు అనుకున్నా ఏంటి? ఒక్కడే పోవద్దని చెప్పురా ఆడికి. మీ పేరండి? ఎర్రి పప్పండి. ఓ వెర్రి పుష్పారా, ఎలా బతుకుతారా? వెటకారం చేస్తే నువ్వు, మాలోకంలో ఆడు, మీరిద్దరు ఇలాగే మిగిలిపోతారా. లేకపోతే ఏంట్రా, ఇంట్లోకి ఎవరైనా కొనుక్కుంటారా? నాది ముందు జాగ్రత్తరా, ఓ పక్క యుద్ధంలో శత్రువులు చచ్చిపోతున్నారు, నువ్వు ముందు చచ్చిపోరా. రే ముగ్గురం. నువ్వు ఆగరా బాబు. యుద్ధం వల్ల గ్యాస్ ఆయిల్ షార్టేజ్ ఉన్నాయి కదా. ఒరే షార్టేజ్ ఉన్నమాట నిజమే, అయితే 4 రోజుల్లో రావాల్సింది 10 రోజులు పడుతుంది. కానీ నీలాంటి వాళ్ళే అవసరం లేకపోయినా ఇలా తెచ్చి పెట్టుకోవడం వల్ల ఎక్కువ షార్టేజ్ వచ్చేది. అరే 3 సెట్ చేయరా. సినిమా టికెట్ రా, మీరు రారా? వెళ్ళేటప్పుడు ఫుల్ ట్యాంక్ వేయించుకుని వెళ్ళిపోతాం పదా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే.